హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మా వేదాంశి అయితే బర్త్డే వీడియో అన్నమాట. సో ఫుల్ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ఒక గేమ్ కూడా పెట్టాము, ఏంటో మీరే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వేదాంశి బర్త్డే కదా, అందుకే అందరం కలిసి టెర్రస్ పైన డెకరేషన్ చేసినాం. చూడండి, కానీ చాలా బెలూన్స్ పోయినాయి ఫ్రెండ్స్. సడన్ గా అనుకోకుండా మేమైతే టెర్రస్ పైన అయితే ప్లాన్ చేసాం అనమాట బర్త్డే అయితే. సో ఈవినింగ్ అయితే ఫుల్ గాలి వచ్చింది. సో బెలూన్స్ ఊదుతున్న కొద్దీ చాలా బెలూన్స్ అయితే పోయినాయి అనమాట. ఉన్న వాటితో ఇలా సింపుల్ గా మేమైతే ఇలా చేసాం అనమాట. సో మా వేదాంశికి అయితే చెప్తున్నాను కదా, ఏంటంటే ఇక్కడ 4th బర్త్డే మా వేదాంశిది. సో మేమైతే 4 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసింది అనమాట. అలా 4 గిఫ్ట్స్ అయితే వాళ్ళ డాడీకి చెప్పి ఆర్డర్ పెట్టించింది. ఆ గిఫ్ట్స్ కూడా ఆ 4 గిఫ్ట్స్ మా వేదాంశికి తెలియకుండా అక్కడక్కడ అయితే మేము దాచిపెట్టామన్నమాట. సో ఇప్పుడైతే వెతకమని ఒక గేమ్ అయితే పెట్టాము చిన్నగా. సో చూడండి ఇంట్రెస్టింగ్ తో ఎలా వెతుకుతుందో, అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగా వెతుకుతుందో. చిన్న చిన్న అడుగులు, ఒక్కొక్క గిఫ్ట్స్ తనకి కనిపించిన కొద్దీ చాలా ఎక్సైటెడ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ తో, హ్యాపీతో తనైతే చాలా ముందుకు వెళ్తుంది అనమాట. ఇంకా ఎక్కడున్నాయి అనేసి వెతుకుతుంది. చాలా బాగా అనిపించింది. ఈ బర్త్డే అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట. సో ఇలా పెట్టడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో చాలా చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఎక్కడ దాచిపెట్టారు అని వెతుకుతున్నారు వాళ్ళు కూడా. చూడండి ఎవ్వరు క్లూ ఇవ్వట్లేరు. కొంచెం తనకి ఈజీగా దొరికేలానే పెట్టాను అనమాట. నేను కొంచెం అటు ఇటు చూడండి చైర్ కింద పెట్టాను ఒకటి, చూడండి వెతికేసింది అప్పుడే. చూడండి సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చాలా బాగా ఈజీగా మేమైతే ఇలా ముందుగా అయితే శారీ పెట్టామన్నమాట. నెక్స్ట్ ఇలా వాల్ కి పెట్టేవి ఉంటాయి కదా డెకరేటివ్ ఐటమ్స్ అయితే, సో అలా అయితే స్టిక్ చేసేసాము. ఇంకా హ్యాపీ బర్త్డే అని పెట్టేసి, ఇంకా చిన్న చిన్న లైట్స్ అయితే మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో వాటిని ఇలా పెట్టేసాము. నెక్స్ట్ బెలూన్స్ తో ఇలా డెకరేషన్ చేసాం అనమాట చిన్నగా. చాలా బాగా జరిగింది అనమాట మా వేదాంశి 4th బర్త్డే అయితే. సింపుల్ గా మేమైతే పైన ప్లాన్ చేసాము. ఇలా టెర్రస్ మీద అయితే మంచిగా గాలి వస్తుంది కదా, వెదర్ కూడా చాలా బాగుంటుంది అనేసి, చల్లగా మళ్ళీ ఫ్రీగా ఉంటుంది అనేసి నాకైతే అలా అనిపించింది. సో ఇక్కడైతే ప్లాన్ చేసాము. కొంచెం డిస్టర్బెన్స్ ఎవ్వరికి లేకుండా అలా చాలా బాగుంటుంది. గిఫ్ట్స్ వెతికేటప్పుడు అయితే వేదాంశిది ఎక్సైట్మెంట్ చూడాలి. చాలా చాలా ఫన్నీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంతకీ అవేం గిఫ్ట్స్ ఇచ్చాము అనేది కదా మీ డౌట్. సో ఆ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి తప్పకుండా. గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయి, అందులో ఏంటి అనేది, అవైతే పిల్లలకి ఆడుకునేవి అనమాట. సో అవి ఏంటో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా వేదాంశికి విష్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఇలా కేక్ కటింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇలా మంచిగా క్యాండిల్స్ వెలిగించి ఇలా కేక్ కటింగ్ అయితే చేయించాము. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కదా. అందరం హ్యాపీ బర్త్డే టు యూ అనేసి పాట పాడుకుంటూ ఇలా క్లాప్స్ అయితే కొట్టామన్నమాట. 4 గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయో మీరు గెస్ చేయండి, ఒకసారి చూద్దాము. కామెంట్ చేయండి ఏంటో అవి. పెట్టామన్నమాట. సో మళ్ళీ కాపీ రైట్ వస్తుంది అనేసి నేనైతే అది మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి పిల్లలతో ఎలా కూర్చుందో. అందరు పిల్లలు కావాలి, పిల్లలకి అలానే ఉంటే సరదాగా ఉంటుంది కదా. సో ఇది వీడియో అంటే కేక్ స్టార్ట్ చేయకముందుకు అనమాట ఆ వీడియో క్లిప్ అయితే. సో తర్వాత కేక్ కటింగ్ తర్వాత అందరం ఫొటోస్ అయితే దిగి వేసాము. నెక్స్ట్ ఇంకా కేక్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసాము. పఫ్స్ అలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకొచ్చి ఇలా పెట్టాము. నెక్స్ట్ పిల్లలకి అయితే ఇలా అందరికీ ఇలా చాక్లెట్స్ అయితే ఇస్తుంది అనమాట. తన చేతితోనే ఇప్పిద్దాం అనేసి తన వెనక నుంచి వాళ్ళ డాడీ ఇస్తుంటే తనైతే అందరికి ఇలా ఇస్తుంది అనమాట చాక్లెట్స్ అయితే. సో నెక్స్ట్ అయిపోగానే మేమైతే రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా డిన్నర్ అయితే చేసేసాం అనమాట. పిల్లలు అయితే ఫుల్ ఆకలి మీద ఉన్నారు. చూడండి ఇంకా ఫుడ్ వస్తున్న కొద్దీ ఇలా తినేసారనమాట. చాలా బాగుంది అనేసి చూడండి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నారు. మా వేదాంశికి అయితే కారం వేస్తుందంట, వాటర్ తాగుతుంది. తను స్పైసీగా తినదనమాట, కొంచెం స్పైసీగా ఉన్నా అసలు వాటర్ తాగేస్తుంది. సో ఇలా మా సిస్టర్స్ ఇంకా మా డాడీ
అందరం అయితే వచ్చామన్నమాట. మా మమ్మీ అయితే రాలేదు, అంటే ఇంటి పక్కనే ఫంక్షన్స్ ఉండడం వల్ల రాలేదన్నమాట ఇక్కడ రెస్టారెంట్ కి అయితే. చూడండి మా పక్కనే ఇంకా ఫిష్ అక్వేరియం అయితే ఉందన్నమాట. ఇలా వాటితో ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తినేసింది అనమాట మా వేదాంశి. సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా వేదాంశికి విష్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.